కర్నూలు బుధవారపేటలోని శ్రీనివాసులు కుటుంబాన్ని జగన్ పరామర్శించారు. శ్రీనివాసులు బీడీలు చుట్టుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. ఆయనకు భార్య, 3 పిల్లలు. వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఆ ఇంటికి వెలుగు రేఖలయ్యాయి. ఇందిరమ్మ ఇల్లు పొందారు. రాజన్న అంటే శ్రీనివాసులకు ఎనలేని అభిమానం. దివంగత నేత వైఎస్ఆర్ మరణ వార్త విన్న శ్రీనివాసులు గుండె ఆగింది. కర్నూలు నగరానికి చెందిన కొంతమంది కాంగ్రెస్ నాయకులు శ్రీనివాసులు కుటుంబంలో చిచ్చు పెట్టేందుకు ప్రయత్నించారు. ఓదార్పు వద్దని చెప్పాలంటూ శ్రీనివాసులు భార్య రాజమ్మను బెదిరించారు. కానీ ఆ ఎత్తులను చిత్తు చేసింది రాజమ్మ. వైఎస్ఆర్ కుటుంబం అన్నా, జగన్ అన్నా తమకు ఎంతో అభిమానమని, జగన్ తమ ఇంటికి రావాలని కోరింది. జగన్ ఓదార్పుతో ఊరట పొందింది. జగన్ ఓదార్పుతో శ్రీనివాసుల కుటుంబానికి భరోసా లభించింది. మీకు నేనున్నానంటూ జగన్ తమకు అండగా నిలిచారని శ్రీనివాసులు భార్య రాజమ్మ అంటోంది. ఆగిపోయిన చదువును తిరిగి కొనసాగిస్తారని ధైర్యంగా చెబుతోంది శ్రీనివాసుల కుమార్తె ప్రియాంక. ఆ ఇంటికి వచ్చినందుకు నాకు ఎంతో నేను ఆయనకు రుణపడి ఉన్నాను. ఆయన నన్ను ఓదార్చాడు. నా పిల్లలకు అన్ని చదువులు గిదువులు అన్ని చూస్తానని నాకు హామీ ఇచ్చారు. ప్రతి విషయంలో కూడా నాకు ఆయన సహాయం కావాలి. నువ్వు చెప్పమ్మా, మీ తండ్రి చనిపోయారు, నువ్వు 10వ తరగతి చదువుతున్నావు, ఇప్పుడు నీ చదువు ఆగిపోయే పరిస్థితి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో జగన్ గారు వచ్చిన తర్వాత నీతో ఏం మాట్లాడారు? ఆయనతో మాట్లాడిన తర్వాత నీకేమనిపించింది? నాకు జగన్ అన్న వచ్చి చాలా ధైర్యాన్ని ఇచ్చాడు. లేకపోతే నేను నా 10వ తరగతి చదువుని ఆపుకునేదాన్ని. వచ్చి నేనే అండగా నీ చదువుకి నేనే చూస్తానని చెప్పాడు. నాకు చాలా ధైర్యం ఇచ్చాడు జగన్ అన్న. అసలు మేము మా కుటుంబం మొత్తం చాలా రుణపడి ఉంది.